హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్తని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అందించారండి. దీపం పథకం 2 కింద ఉచిత సిలిండర్ను పంపిణీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెలలో కొన్ని కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టింది. ఈసారి మనం ఈ ఫ్రీ గ్యాస్ తీసుకునేందుకు ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్‌ని అయితే మనం పాటించాల్సి ఉంటుంది. ఆ యొక్క రూల్స్ ఏంటి? అలాగే ఈ రూల్స్‌కి అనుకూలంగా మనం పాటించిన తర్వాత ఎప్పటినుంచి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కి మనం బుక్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సిలిండర్‌కి సంబంధించి చెప్పడంతో చాలామంది గ్యాస్ వినియోగదారులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, కాబట్టి దయచేసి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం 1 కింద ఉచితంగా ఒక్కొక్క సిలిండర్‌ని దాదాపు ఒక కుటుంబానికి 3 సిలిండర్ల రూపంలో ఒక్కొక్క విడతలో ఒక సిలిండర్ చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పంపిణీ చేసింది. ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త సిలిండర్‌ని నేరుగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. దీనికి సంబంధించి మనకొక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ మార్గదర్శకాలకు సంబంధించి, అలాగే ఈ దీపం పథకం 2 కింద ఇవ్వబోతున్నటువంటి సిలిండర్స్ ఎవరెవరికి ఇస్తారనే దానికి సంబంధించి క్లారిటీగా మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చూస్తే, పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడిన విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలకు ముడిచమురు, గ్యాస్ కొరత భారీగా ఏర్పడింది. భారత్‌లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా మే 1వ తారీఖు నుంచి గ్యాస్ బుకింగ్ మరియు డెలివరీలో మార్పులు భారీగా రాబోతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీలో ఈ మార్పుల కారణంగా సామాన్య ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్కే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెబితే మాత్రమే గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. దీనిని డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని కూడా అంటారు. దీనిని సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో లేదా తప్పుడు వ్యక్తులకు వెళ్లకుండా అరికట్టడానికి ఈ విధానాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ఈ విధానాన్ని పర్మనెంట్ చేయనున్నాయి గ్యాస్ కంపెనీలు కూడా. అలాగే మరో కీలక నిర్ణయం ఏమిటంటే, గ్యాస్ దుర్వినియోగం కాకుండా ఒక బుకింగ్కు మరొక బుకింగ్కు మధ్య ఉండాల్సిన కనీస వ్యవధిని కూడా 25 రోజులకు పెంచడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఈ గ్యాప్ 45 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ సమయం పూర్తి కాకముందే బుక్ చేస్తే ఆ అభ్యర్థనను ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే గ్యాస్ కంపెనీలు చేస్తాయి. ఇక ప్రతి నెల 1వ తారీఖున చమురు సంస్థలైనటువంటి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్సిపిఎల్, సో ఇవన్నీ కూడా గ్యాస్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముడి చమురు ధరలు హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఆధార్ ఈకేవైసీ చేయడం తప్పనిసరిగా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు సబ్సిడీ అమౌంట్ ఆపివేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పూర్తి చేసిన వాళ్ళు మళ్ళీ మరోసారి చేయవలసిన అవసరం లేదు. కానీ దీపం పథకం కింద అర్హులైన వారు మాత్రం మరోసారి చేయాల్సి ఉంటుంది. ఇక మొబైల్స్, వాట్సాప్, అలాగే ఆన్లైన్ పోర్టల్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తుంది. పాత పద్ధతిలో బ్లూ బుక్ చూపిస్తేనే సరిపోదని, ఖచ్చితంగా డిజిటల్ వెరిఫికేషన్ చూపించాల్సిందేనని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున జరిగినటువంటి మీటింగ్లో అయితే మనకు అప్డేట్ ఇచ్చారు. సో మొత్తంగా ఈసారి ఈ మే నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మొదలుకొని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వరకు భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్పై ఏకంగా రూ. 993 పెంచేశాయి. దీంతో
ఢిల్లీలో 3071 రూపాయలకి ఈ గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరగడం జరిగింది. ఇక హైదరాబాద్ మరియు వైజాగ్లో 3314కు చేరింది. ఇక అమరావతిలో అంటే విజయవాడలో 3314కి చేరింది ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 214 రూపాయలు పెంచాయి. యుఎస్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎల్పిజి కొరతతో గ్యాస్ సిలిండర్ ధరలు అనేటివి భారీగా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు కూడా ఎక్కడ కూడా అనవసరమైనటువంటి అంటే ఎవరు కూడా అనర్హులకు మరియు బ్లాక్లో ఈ గ్యాస్ సిలిండర్లను తరలించకూడదని, ఇలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించడం గమనార్హం. ఇక ఇదే విధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైనటువంటి వారందరికీ ప్రధానమంత్రి 3.0 కింద ఏ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతున్నారో, సో వాటిలో భాగంగానే ఉజ్వల యోజన 3.0 పథకాన్ని ప్రారంభించేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్తో ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి కలిగి ఉండాలి. రేషన్ కార్డ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు. సో ఈ గ్యాస్ కనెక్షన్ అనేది కనుక మీకు లేకుండా ఉంటే మీరు ఈ కొత్త కనెక్షన్కి ఈజీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మీరు గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు ఇక నుంచి సంవత్సరానికి ఒకసారి ఈకేవైసీ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కనుక సిలిండర్ తీసుకుంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి గ్యాస్ బుకింగ్ ఆఫీస్కి ఎక్కడైతే మీకు గ్యాస్ ఏజెన్సీ ఉంటుందో ఆ యొక్క ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే ఉజ్వల యోజన పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఆగిపోతాయి. ఉజ్వల యోజన లేని ఇతర వినియోగదారులకు ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉజ్వల యోజన పథకం కింద తీసుకున్న వారికి మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఈకేవైసీ చేసుకోవాలి. మిగిలిన వాళ్ళకి మామూలుగా మనం ఒకసారి చేసుకుంటేనే సరిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలకైనా అలాగే ఉంటుంది. మనకు ఒక 4-5 ఇయర్స్ వరకు ఎటువంటి డోకా లేదు. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే మీరు గ్యాస్ బుకింగ్ అనేది బుక్ చేసుకున్నటువంటి టైం పీరియడ్ చూసుకుంటే పట్టణ ప్రాంతాలలో 25 రోజులు ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే 45 రోజుల వరకు గ్యాప్ అయితే ఉంటుంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం 2 కింద అమలు చేయడం కోసం 505 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2026 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలానికి ఈ నిధులను విడుదల చేసింది. వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఇందుకోసం ఉత్తర్వులిచ్చింది. వీటిని వివిధ బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. నిధులను ఎటువంటి మళ్లింపులు లేకుండా వినియోగించాలని కోరింది. సో ఇది సింపుల్గా మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను చూడండి. దీపం పథకం 2 కింద 505 కోట్ల రూపాయలను మనకు ఏప్రిల్ టు జూలై మధ్యలో ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది మనకు వర్తిస్తుంది. సో దీనికోసం ఈ మే నెలలో డబ్బులు అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో గ్యాస్ కనెక్షన్ అనేది బుక్ చేసుకొని గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకొని సిలిండర్ అనేది తీసుకొని ఉంటారో అటువంటి వారందరూ ఓటీపీ చెప్పి మీరు గాన సిలిండర్ తీసుకొని ఉంటే మీకు ఈ డబ్బులు అనేది వస్తాయి. అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఈ యొక్క మైనారిటీ కేటగిరీలకు మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ అనేది వర్తిస్తుంది. ఈ ఫ్రీ గ్యాస్ మీకు వర్తించాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మీరు కలిగి ఉండాలి. మీరు ఈకేవైసీ లేకపోతే ఈ పథకం వర్తించదు. రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో నంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉండాలి. ఈ విధంగా మీరు చేసుకుని ఉంటే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి అమౌంట్ మీకు జూలై లోపు, సో ఏప్రిల్ టు మే, జూన్, జూలై మనకు ఇప్పుడు రీసెంట్లీ మనకు ఈ రోజున రిలీజ్ చేశారు. ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాలోకి వస్తాయి. మనకు ఈ మే నెలంతా కూడా మరియు జూలై నెల వరకు ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకొని వెంటనే అప్లై చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా అయితే మరి తిరిగి డబ్బులు అయితే పడతాయి. సో డబ్బులు వచ్చేసి మీకు గ్యాస్ సిలిండర్ ధర ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది. మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ ప్రకారం మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 964 రూపాయల 50 పైసలు మా ఏరియాలో ఉంది. సో ఇప్పుడు మా ఏరియాలో మేము ఇప్పుడు గ్యాస్ కనుక బుక్ చేసుకుంటే
ఈ డబ్బులు అనేది మాకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మా ఖాతాల్లోకైతే వేస్తుంది. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు గూడా ఎక్కడైతే మార్పులు, చేర్పులు ఉండవు. కానీ గ్యాస్ బుకింగ్‌కి సంబంధించి ఈ కొత్త రూల్స్‌ని ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే డబ్బులొస్తుంది. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. సో, చాలామందికి ఈ యొక్క అప్డేట్స్ అనేవి తెలియకపోవడం వల్ల గ్యాస్‌కి సంబంధించి చాలా ఆందోళన అయితే ఎదుర్కొంటున్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే కొంచెం నెమ్మదిగా అయితే ఉంటారు కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే గ్యాస్‌కి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో మీరు ఈజీగా పొందవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.